వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్లో ఇప్పుడు ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క పేజ్ యాప్ గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకైతే క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఇప్పటికి చాలామంది పేజ్ యాప్ అలాగే ఫోన్పే అలాగే గూగుల్ పే, పేటిఎం అలాగే సూపర్ మనీ ఇలాంటి చాలా యాప్స్ అయితే మీరు వాడడం జరిగింది. ఇప్పుడు చాలా మంచిది పేజ్ యాప్ గురించి అయితే నేను పూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేజ్ యాప్లో ఉండే స్పెషల్ ఏంటి, ఫోన్పే కన్నా బెటర్, అలాగే గూగుల్ పే కన్నా అడ్వాంటేజెస్ ఉన్న క్యాష్ బ్యాక్ వస్తుందా, అలాగే వాలెట్ ఉంటుందా, అలాగే హెచ్డిఎఫ్సి యూజర్స్కి ఏమైనా ఉంటుందా, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, అన్నీ క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే ఈ చివరి వరకు ఈ వీడియోని క్లియర్ కట్గా వినండి, అలాగే క్లియర్ కట్గా తెలుసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడెక్కడిని స్కిప్ చేయకుండా క్లియర్ కట్గా అయితే విన్నట్టయితే మీకైతే నీట్గా స్టెప్ బై స్టెప్ అయితే నేను స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పేజ్ యాప్ ముందుగా అంటే ఏమిటి అంటే, పేజ్ యాప్ అనేది ఒక బ్యాంక్ అఫీషియల్ పేమెంట్ యాప్. ఇది కేవలం యూపీఐ పేమెంట్ మాత్రమే కాదు. దీంట్లో మనము యూపీఐ పేమెంటు, అలాగే ఎస్బీఐ వాలెట్, క్యాష్ ఆఫర్స్, బిల్ పేమెంట్స్, రీఛార్జ్, అలాగే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్, షాపింగ్ అన్నీ ఈ వీడియోలో అయితే మీరు చేయొచ్చు. అలాగే దీనిలో ఉన్న నార్మల్ ఏంటంటే నార్మల్ పేమెంట్ కాదు, ఇది కంప్లీట్గా డిజిటల్ పేమెంట్స్ ఫైనాన్షియల్ అండ్ యాప్. ఇది పేజ్ యాప్లో ఫీచర్స్ ఏమిటి అంటే, మనం ఫోన్పేలో అలాగే గూగుల్ పేలో ఎలా స్కాన్ చేసి పేమెంట్ చేస్తామో అలాగే పేజ్ యాప్ కూడా అలాంటిదే. క్యూఆర్తో స్కాన్ చేయడం వలన మనకి క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్గా వస్తుంది. అలాగే మొబైల్ నెంబర్కి మనీ అనేది పంపించవచ్చు. అలాగే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. రీఛార్జ్ చేసేటప్పటికి మనకి ఫోన్పే అయినా గూగుల్ పే అయినా పేమెంట్ ఫోన్పేలో అయినా మిగతా ఏ సర్వీసులు అయినా మనకి మినిమం అంటే 2 రూపీస్ 3 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది ఫోన్పేలో రీఛార్జ్ చేయడానికి. అలాంటి ఏమీ ఉండకుండా జస్ట్ యూపీఐ ఫీచర్స్ ద్వారా అన్నీ ఉంటాయి. ఈ యూపీఐ పేమెంట్ గురించి, అలాగే వాలెట్ ఫీచర్స్ గురించి అయితే నేను చెప్తాను. వాలెట్ ఫీచర్స్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, మనకు గూగుల్ పే ఉంది కదా, కానీ పేజ్ యాప్లో వాలెట్ అంటే పేజ్ యాప్లో మనీ అనేది యాడ్ అవుతుంది, క్యాష్ బ్యాక్ స్టోర్ అవుతుంది, అలాగే వాలెట్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. చాలామంది యూస్ఫుల్ అయ్యే ఫీచరు మన పేజ్ యాప్లో ఉంది. అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా మనకైతే దీంట్లో ఉంది. ఇప్పటికి చాలామంది క్యాష్ బ్యాక్ కోసం యాప్ యూజ్ చేస్తున్నారు. ఫోన్పేలో క్యాష్ బ్యాక్ తగ్గుతుంది, అలాగే గూగుల్ పేలో ఆల్మోస్ట్ క్యాష్ బ్యాక్ ఉండదు. కానీ పేజ్ యాప్లో రీఛార్జ్కి, అలాగే ఎలక్ట్రిక్ బిల్లుకి, అలాగే షాపింగ్ మీరు చేసిన, అలాగే వాలెట్ పేమెంట్కి వీటిపైన క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్కి ఎక్కువగా ఉంటుంది. నాన్ యూజర్స్ కూడా ఈ యాప్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ఏంటంటే, ఈ యాప్లో మనకి ఇది పేజ్ యాప్ బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే పేజ్ యాప్ ద్వారా ఎక్స్ట్రా రివార్డ్స్ కూడా వస్తాయి. అలాగే కొన్ని సంస్థలు
ఇన్స్టెంట్గా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే రివార్డ్స్ పాయింట్స్ కూడా వస్తాయి. రివార్డ్స్ పాయింట్స్ రావడం వల్ల మీకు దానికి కూడా క్యాష్ అనేది రెడీమ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే మీకు గూగుల్ పే అయినా అలాగే మిగతా ఏ దాంట్లో అయినా కూడా రెడీమ్కి టైం ఉంటుంది. దీంట్లో ఎప్పటికైనా చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వస్తాయి, ఇవి కూడా వస్తాయి. అలాగే మీకు అందుకే ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువగా పేజాప్ యూస్ చేస్తారు. షాపింగ్ వోచర్స్కి మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మిత్రా, అలాగే మీకు జొమాటో, స్విగ్గీ లాంటి వోచర్స్ కొనుక్కోవచ్చు. అలాగే మీరు ఏదైనా కొన్నప్పుడు మీకు గిఫ్ట్ కార్డులు వస్తాయి కదా, దానికి కూడా మీరు మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే పేజాప్, అలాగే గూగుల్ పే, ఫోన్పే ఇప్పుడు ఏంటంటే కంపేర్ చేసి చూద్దాం. ఫోన్పేలో గూగుల్ పేలో సింపుల్గా క్లీన్ యూఎస్ఐ ఉంటుంది. అలాగే ఈజీ పేమెంట్ అయితే ఉంటుంది. సింపుల్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఉంటాయి, కానీ వాలెట్ అయితే ఉండదు. క్యాష్ బ్యాక్ తక్కువగా ఉంటుంది, ఎక్స్ట్రా ఆఫర్స్ తక్కువగా ఉంటాయి. సింపుల్ యూజర్స్కి మాత్రమే ఇది బెస్ట్ గూగుల్ పే. అలాగే ఈ ఫోన్పే అనేది చాలా పాపులర్. అలాగే ఫాస్ట్గా పేమెంట్ అవుతుంది, రీఛార్జ్ అవుతుంది, అలాగే పేమెంట్ ఉంటుంది, ఇన్సూరెన్స్, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కానీ క్యాష్ బ్యాక్ అనేది తగ్గిపోతుంది. పేజాప్ గురించి మాట్లాడితే ఇది పేజాప్ అనేది మెయిన్లీ క్యాష్ బ్యాక్ యూజర్స్కి, అలాగే హెచ్డిఎఫ్సి యూజర్స్కి, స్మార్ట్ ఫైనాన్స్ యూజర్స్కి, అలాగే నాన్ హెచ్డిఎఫ్సి అంటే ఏదైనా బ్యాంకులో ఉన్నా కూడా మీరు పేజాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కేవలం మీకు దీంట్లో చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అలాగే నార్మల్గా మీరు ఫోన్పే అయితే ఎలా యూజ్ చేస్తున్నారో ఇది కూడా సేమ్ అలానే యూజ్ చేసుకోవచ్చు. పేజాప్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది యూఐ కొంచెం మాత్రమే ఉంటుంది. అలాగే వాలెట్లో కూడా మీకు తక్కువ ఛార్జెస్ అయితే ఉంటాయి. వాలెట్ ట్రాన్సాక్షన్ పైన అలాగే ఛార్జెస్ కూడా మీకు తక్కువ ఉంటే టర్మ్ అండ్ కండిషన్స్ బట్టి తక్కువలోనే మీకు ఛార్జెస్ అయితే ఉంటాయి. ప్యూర్ యూపీఐ యూజర్స్కి అవసరం లేదు. అంటే తక్కువగా మీరు ట్రాన్సాక్షన్ చేసి ఏదో మేము నెలకి 2 నెలలకి అట్లా చేస్తామంటే మీకు ఫోన్పే లాంటిది, గూగుల్ పే లాంటిది మీకు ఉపయోగపడుతుంది. అలాగే మేము చేస్తాము, మాకు చాలా డబ్బులు అనేది ఇట్లా మేము ఫోన్పే ద్వారానే చేస్తాము, అలాగే ఇట్లా దాంట్లో చేస్తాము అన్నప్పుడు మీరు ఇది పేజాప్ అనేది వాడడం వల్ల హెచ్డిఎఫ్సి ఇచ్చిన బెస్ట్ యాప్ పేజాప్ వాడడం వల్ల మీకు రివార్డ్స్ పాయింట్స్, అలాగే మీకు క్యాష్ బ్యాక్, అలాగే ట్రావెలింగ్ మీరు ఏదైనా కానీ ఏ దాంట్లో బుక్ చేసుకున్నా కూడా మీకు రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి. అలాగే మీకు ఈవెన్ ఏదైనా సరే రీఛార్జ్ చేసినా కూడా ఫోన్పేలో ₹3 ఛార్జ్ అవుతుంది. ₹3, ₹2 అలా ఛార్జ్ అవుతుంది. దీంట్లోనే మీరు పేజాప్లో చేసినారనుకో ఆ ₹2 మీకే పడుతుంది. ఆ ₹2, ₹3, ₹5, ₹1 మీకు ఇప్పుడు కొన్ని షాప్ కాడికి పోయి మీరు చేశారనుకో రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి. ఆ రివార్డ్స్ పాయింట్స్ ఒక్కొక్క రివార్డ్ పాయింట్ ఒక్కొక్క రూపాయి అని మీకు అలా రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మీకు సింపుల్గా అయితే మీరు అంటే సింపుల్గా మీకు ఏది ఉండదు. మంత్లీలో మహా అంటే మేము 10,000 కన్నా ఎక్కువ కొట్టలేము. 10,000 కాదు, ₹100 నుంచి 500 లోపల కొడతాము అంటే మీకు గూగుల్ పే, ఫోన్పే ద్వారానే అయితే మీకు బెస్ట్. ₹100 నుంచి అయినా కొట్టినా కూడా మాకు ఆ ₹100లో కూడా పేజాప్ వల్ల కనీసం అంటే ₹10 ఎన్నికి వస్తుందంటే ₹90 మీకు పోయిందన్నా కూడా ₹10 లాభమే కదా పేజాప్ వల్ల. మీరు పేజాపే యూజ్ చేయండి, క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఆఫర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఇంకా ఎక్కువగా కంటిన్యూగా చేస్తే
మీకైతే దీంట్లోనే లోన్స్ కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నేనైతే కంప్లీట్గా బెనిఫిట్స్ అనేది చెప్పాను కదా. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ యూజ్ చేయడం వల్ల మీకైతే డైరెక్ట్గా మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ అయినా సరే, అలాగే ఆండ్రాయిడ్ అయినా సరే, మీరు ఖచ్చితంగా అయితే ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే వెంటనే వచ్చేసి మీరు ఇప్పటికైనా తెలిసిన వెంటనే ఈ వీడియో ద్వారా అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను. నా వీడియోస్ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే తీసుకొని వస్తాను. మీకు మంచిగా వీడియోస్ అయితే చేస్తాను. మీకు కంప్లీట్గా అయితే గైడెన్స్ అయితే బ్యాంకింగ్ గురించి అవేర్నెస్ అయితే తీసుకొని వస్తాను. బ్యాంకింగ్ గురించి ఒక మంచి జాబ్స్ కొట్టాలన్న వాళ్ళకి కూడా బ్యాంకింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో దొరుకుతుంది. ఖచ్చితంగా అయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరున్నా సరే వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో రోజు పెట్టండి. అలాగే మన ఛానల్ కూడా చాలా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి మంచి కంటెంట్ అయితే మీకోసం నేను తీసుకొని వస్తాను. కింద డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా అయితే లింక్ అయితే ఇస్తాను. అలాగే ఛానల్ అబౌట్లో కూడా మీకు అయితే లింక్ అయితే ఉంటుంది. మీరు పేజ్ యాప్ గురించి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తుంది. అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మన సాయి పవన్ అంటే నేనే, నా పేరు సాయి పవన్, నీకు మంచి అప్డేట్స్ అయితే తీసుకుని వస్తాను. మంచిగా అయితే మీకు అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి కంప్లీట్గా, అలాగే బ్యాంకింగ్ గురించి అవేర్నెస్ మొత్తం నీకు క్లియర్గా అయితే నీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాబ్స్ గురించి కూడా మన హెచ్డిఎఫ్సి ఏదైనా బ్యాంక్ రిలేటెడ్ అన్ని జాబ్స్ క్రాక్ చేయాలనుకున్న బ్యాంకింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే వెంటనే వస్తాయి. ఇది గైస్ మీకు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయడం వల్ల మీకు మంచి అప్డేట్స్ అయితే వస్తాయి.